టీడీపీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం పార్టీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. సంక్రాంతి తర్వాత తొలి జాబితా రిలీజ్ చేస్తామని ఫీలర్లు వదిలిన టీడీపీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇంతవరకు బహిరంగ సభల్లో 3 అభ్యర్థుల్నే ప్రకటించారు చంద్రబాబు. దాంతో అది కూడా అరకులో మాజీ మంత్రిని కాదని కొత్త అభ్యర్థిని ప్రకటించారు. మిగిలిన నియోజకవర్గాల ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఎన్నికలకు టైం తక్కువగా ఉండడం, దాదాపు 50 సీట్లలో 2 చొప్పున ఆశావహులు ఉండడం, మరోవైపు జనసేనకు ఇచ్చే సీట్లేంటో తెలియక గాబరా పడిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. త్వరగా తేల్చకపోతే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్పులు చేర్పులంటూ హడావుడి చేస్తున్న వైసీపీ ఇన్స్టాల్మెంట్లుగా ఇన్ఛార్జీలను ప్రకటిస్తోంది. 58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలకి 4 విడతలుగా కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది అధికార పక్షం. ఇటు చూస్తే తెలుగుదేశం, జనసేనలు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారంటూ మంత్రాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఇంతవరకు క్యాండిడేట్ల జాబితా విడుదల చేయలేదు. రా కదల్రా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జనసేనతో ప్రమేయం లేకుండా ఆయా వేదికల మీద నుంచి 3 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. పార్టీ ఓటమికి అది కూడా ఒక కారణమన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉంది. అయితే ఈసారి అలాంటి పొరపాటు జరగదని, కనీసం ఎన్నికలకు 8 నెలలు ముందుగానే క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తామని చంద్రబాబు అప్పుడెప్పుడో చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా పొత్తుల లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు. జనసేనతో పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటు తతంగమే ఇంకా పూర్తయినట్టు కనిపించడం లేదు. దాంతో అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తారనేది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. అయితే టీడీపీ ముఖ్యులు జాప్యానికి కారణాలు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మొదటి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అయినా కుదరలేదట. దానికి కారణం ఏంటంటే టీడీపీ జనసేనలతో కలిసే విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వడం లేదని, ఒకవేళ బీజేపీ పెద్దలు పొత్తుకు ఓకే అంటారేమోనని ఎదురు చూస్తున్నారట. టీడీపీ జనసేనలు పోటీ చేయాల్సిన సీట్లు ఫైనల్ చేసుకుని జాబితాను రిలీజ్ చేశాక బీజేపీకి సీట్లు కేటాయించాల్సి వస్తే 2 పార్టీలు కొన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు తాము ప్రకటించిన అభ్యర్థుల్ని పక్కన పెట్టాల్సి వస్తే అది నెగిటివ్ ప్రభావం చూపుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. అదేగాక జనసేనకి ఎన్ని సెగ్మెంట్లు కేటాయించాలి, ఏ నియోజకవర్గాలు ఆ పార్టీకి అప్పజెప్పాలన్న దానిపై చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారన్న టాక్ టీడీపీ కేంద్ర కార్యాలయంలోని తెలుగు తమ్ముళ్లలో వినిపిస్తోంది. సంక్రాంతి పండుగ అయిపోగానే 85 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయాలని అనుకున్నారు. ఇందులో టీడీపీ తరపున 70 నియోజకవర్గాలు, మిగిలిన 15 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులుంటారని మొదట అనుకున్నారు. అయితే సీట్ల సర్దుబాటు, బీజేపీ నిర్ణయం వంటి కారణాలతో జాబితా రిలీజులో లేట్ అవుతోందట. టీడీపీ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టాప్ ప్రయారిటీ ఉండబోతోందని సమాచారం. అలాగే చాలా చోట్ల టీడీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారట. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. దాంతో టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్నవారు తమ సెగ్మెంట్లో ప్రచారం పనిలో పడ్డారు. మొత్తం మీద ప్రతి ఎన్నికల సమయంలో జరుగుతున్నట్టే ఈసారి అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుండటంతో టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోందట.